అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. మీకు వీడియోలు సరైన టైంకి ఇవ్వలేకపోతున్నాను, నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చిందండి 2-3 రోజుల నుంచి. 1 వీక్ నుంచి ఫుల్గా ఫీవర్ అన్నమాట. మా మా అపార్ట్మెంట్ చాలామందికి ఇప్పుడు కూడా దగ్గు వస్తుంది. యాక్చువల్లీ ఫీవర్ ఇంకా కంట్రోల్ అవ్వలేదండి. సో దాని గురించి ఇంకా తక్కువ చేశాను వీడియోలు. దానికి ఆ ఫీవర్ గురించి ఒక సపరేట్ వీడియో తీస్తానండి. అంటే పెద్ద తప్పుకోవాల్సింది ఏం కాదులేండి, జస్ట్ ఏదో వాటర్ ఏదో పొల్యూట్ అయినట్టుంది అంతే. మా అపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఫీవర్స్ వచ్చాయి, వైరల్ ఫీవర్స్ వచ్చాయన్నమాట. అంతే, దాని మించి ఏం లేదండి. కరోనాలు ఏం కాదండి. సో ఈరోజు వీడియో వచ్చేసి అంటే ఇండియాకి టెస్లా వస్తుందని చెప్పేసి వీళ్ళు భరించలేక చైనాలో కూడా ఒక కొత్త బ్రాండ్ ఓపెన్ చేశారన్నమాట. ఏంటంటే ఆ బ్రాండ్ వచ్చేసి చూడడానికి సూపర్ కార్లా ఉంటాయి. అదేంటంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, ఇండియా గురించి టార్గెట్ ఓపెన్ చేస్తున్న షాప్ అన్నట్టు డైరెక్ట్గా చెప్పేశారండి. చాలా చాలా చోట్ల కూడా ప్రచారం కూడా అవుతుంది. ఇది ఏంటంటే టెస్లా పోతే పోయింది, ఇండియాకు ఇప్పుడు మనకి సూపర్ కార్ వచ్చిందని చెప్పేసి. అంత పెద్ద సూపర్ కార్ ఏంటి అసలు, ఇందులో ఏమన్నా వెరైటీలు ఉన్నాయా, ఈరోజు మనం వీడియోలో చూద్దాం, సరేనా? సో మీరు చూస్తున్న ఈ కార్ వచ్చేసి జేమ్స్ బాండ్ టెక్నాలజీ అన్నమాట. ఎలాంటి జేమ్స్ బాండ్ టెక్నాలజీ మీరే చూడండి ఒకసారి. 1 2 3 ఏమవుతుంది ఏంటి? వామ్మో దేవుడా, ఏదో సినిమాలో చూస్తున్నట్టు ఫీలింగ్. దేవుడా, ఈ కారు గురించి మనం మెయిన్ వచ్చేసి ఈ కారు గురించి అండి వీడియో. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి ఈ కారు వచ్చేసి చాలా చీప్ మాట. అంటే ఎంత మెర్సిడీస్ బెంజులు ఏమన్నా కానీ అంబాసిడర్ కదండి మన ఇండియాలో. అలాగే ఇక్కడ కూడా ఇదొకటి. ఇది ఎంత చీప్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.5 లక్షలు అంతేనండి. 2.5 లక్షలు 2 లక్షలు కూడా వచ్చేస్తుంది. అది ఒక ఎలక్ట్రిసిటీ పెట్టుకుని మ్యాక్సిమం వెళ్తే ఒక 100 కిలోమీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది దీని మైలేజ్. 100, 300, 600 కిలోమీటర్స్ దాకా ఉన్నాయి మైలేజ్లు. కాకపోతే డిఫరెంట్ మాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లాక్ కార్ వచ్చేసి 250 కిలోమీటర్స్ వెళ్తుంది. కాదు వెరైటీ ఏంటంటే నెలకి ఎంత కట్టాలంటే 100 ఏళ్ళండి అంతే. అంటే స్టార్టింగ్ మీరు 99 ఏళ్ళు ఇచ్చేసి కారు తీసుకెళ్ళిపోవచ్చండి ఇండియాకి. అది ఇండియా కంటే ఇంటికి 99 ఏళ్ళు అండి. 99 ఏళ్ళు తీసుకెళ్ళిపోవాలి. కాకపోతే నెలకి 1000 ఏళ్ళు కట్టుకుంటే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ తక్కువ పడుతుంది. అదే 1000 కాకుండా ఇది చేసుకోవాలి, అదే మామూలుగా 99 కట్టుకోవాలంటే 99 కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ కారు వచ్చేసి ఇది 400 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వెళ్తుంది అన్నమాట. ఇది కొంచెం దాని మీద ఎక్స్పెన్సివ్, కానీ దీని ఖరీదు కూడా 99 రూపాయలకి వచ్చేది అన్నమాట. అసలు ఏమైనా ఉంది కదండి. అంటే మనం ఒక ట్యాక్సీ తీసుకున్నా ఏం తీసుకున్నా ఒక్కసారి బయటకు అలాగిల్లి ఇలా వస్తే 100 ఏళ్ళు ఈజీగా అయిపోతాయి. అలాంటిది 99 ఏళ్ళు ఎట్టుకి, అంటే మంత్రి 99 ఏళ్ళు ఇవ్వడం అంటే ఎంతో చీప్ అది. కానీ కొన్ని సంవత్సరాల పొడుగున కట్టాలన్నమాట 99 ఏళ్ళు అయితే. కానీ 1000 ఏళ్ళు కట్టుకుంటే నెలకే సరిపోద్ది అన్నమాట క్లీన్గా. కానీ ఏముందో చూడండి ఇంటీరియర్ ఒకటి, మళ్ళీ లోపల సాకెట్టు, వాటర్ బాటిల్ పెట్టుకోనికి, ఫుల్ ఎల్ఈడి, అబ్బా ఎయిర్ కండిషనింగ్, వెనకాల సీట్లు, అబ్బా నలుగురు ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే. కానీ నాకు తెలిసిన ఒక ముగ్గురు వెళ్ళొచ్చు, కానీ తను కూర్చోబెట్టి చూపుద్దాం ఎలా ఉంటుందో. కానీ అది ఇండియాలో ఈ పాటికి ఎన్నో కార్లు వచ్చేసినాయి. ఆ ఎక్స్ అనో ఏదో పేరు గుర్తు రావట్లేదు నాకైతే. అదిగోండి, కాకపోతే వెనకాలది వచ్చి చాలా చిన్నగా ఉంది అది సీట్లు వచ్చేసి. కానీ కూర్చోడానికి మాత్రం పర్లేదండి, ప్రాబ్లం ఉండదు. వెనకాల ఇద్దరు కూర్చోవచ్చు, నలుగురు వెళ్ళిపోవచ్చు. కానీ నలుగురు వెళ్తే 300 కిలోమీటర్లతో 200 కిలోమీటర్లు వెళ్తుంది అన్నమాట. ఇది స్పీడ్ అంటే మైలేజ్ వచ్చేసి. సో ఇది యాక్చువల్లీ బెటర్ అన్నమాట, ఒక్కసారి ఛార్జ్ పెట్టుకుని అంత దూరం వెళ్ళడం. కానీ మంత్రి వచ్చేసి 99 ఏళ్ళు ఏంటండి బాబు, అసలు నేను నా మతిపోతుంది నిజంగా. అదిగోండి 99 ఏళ్ళు పెట్టి ఇప్పుడే నువ్వు 99 ఏళ్ళు పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి హైలైట్ అండి. ఇది వచ్చేసి లంబార్గిని రేంజ్ అనుకోండి. ఇది ఏఐతో నడుస్తుందండి. పైన ఒక చిన్న బుడుపులా ఉందండి, అది ఏఐ మాట. మొత్తం కంప్యూటర్ టెక్నాలజీ అన్నమాట ఇది మొత్తం. ఎలాంటి టెక్నాలజీ అంటే ఎంత కంప్యూటర్ టెక్నాలజీ అంటే ఏఐ ద్వారానే మొత్తం అంతా కంట్రోల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇదేంటంటే ఎవరెవరు జనాలు లోపలికి ఎవరు వస్తారు, ఎవరు కూర్చోవాలి, ఎవరు ఫింగర్ ప్రింట్తో ఆన్ అవుద్దండి ఇది కారు. హైలైట్ కదా నిజంగా. చూడండి ఎలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడీలు, ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్లు, ఎక్కడ పడితే అక్కడ ఇది సేఫ్టీ ఫీచర్లు. బాబా అసలు ఇది ఒక్క ఛార్జ్కి 600 కిలోమీటర్స్ వెళ్తుంది అంటండి. ఒక్క ఛార్జ్కి ఛార్జ్ టైం ఎంతో ఒకసారి మీరే కనుక్కోండి. ఒక 3 సెకండ్స్ ఇస్తున్నాను. 1 2 3 600 కిలోమీటర్స్కి వెళ్ళే ఇది ఛార్జ్ వచ్చేసి 1 అవర్. మీరు ఆశ్చర్యపోతారు, 1.5 అవర్లో అది ఛార్జ్ అన్నమాట. దీని డోర్లు ఏంటంటే రాయల్స్ రోజ్ లానే సేమ్ టు సేమ్ అటువైపు ఇటువైపు ఓపెన్ అవుతాయి. వెనకాల డోర్లు అవి కూడా ఎలాగంటే పైన స్విచ్లు ఉంటాయి. మనం డైరెక్ట్గా ముగియడానికి అవ్వదన్నమాట, జస్ట్ స్విచ్లు ఉంటాయి.
ఆ స్విచ్ నొక్కితే ఆటోమేటిక్గా డోర్లు మూసుకుంటాయి, మళ్ళీ ఆ స్విచ్ నొక్కితే ఆటోమేటిక్గా డోర్లు ఓపెన్ అవుతాయి. అదే సిస్టమ్ అన్నమాట. అదిగోండి ఎదురుగుండా ఉంచండి స్విచ్, అది మనం ఇక డోర్ అదే ఆటోమేటిక్గా అది కొంచెం అదే ఆటోమేటిక్గా మూసుకుంటుంది. జస్ట్ పైన ఉన్న ఆ స్విచ్ బటన్ మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఏంటి సగ్గు రాలేదు, ఇంకోసారి ప్రెస్ చేద్దాం అండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఇదిగోండి ఆటోమేటిక్గా డోర్ అది కదా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఉందండి అదిగోండి ఆటోమేటిక్గా డోర్ అది కదా ఓపెన్ అవుతుందన్నమాట. ఏముందండి బాబు, లోపల లగ్జరీగా ఉంది. ఇది వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 70 లక్షలండి. ఇది వచ్చేసి 70 లక్షలు అన్నమాట. చూసారా, ఈ డోర్లు సేమ్ రాయల్స్ రోస్ టైప్ అటువైపు ఇటువైపు ఓపెన్ అవుతుందన్నమాట. లోపలికి వెళ్ళొచ్చు జనం. సూపర్ ఉంటుంది ఇది కారు చూడడానికి మాత్రం. నిజంగా అండి ఏంటంటే ఇది ఓనర్ ఇండికేట్ చేస్తుందన్నమాట. అంటే ఓనర్ తన దగ్గరికి వెళ్తే చాలా ఆటోమేటిక్గా అది డోర్ ఓపెన్ అయిపోతుంది. ఓనర్కి కీస్ క్యారీ చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. వెనకాల కూడా సూపర్ అసలు ఎలా ఉంది చూడండి, ఎల్ఈడీలు అది అబ్బా ఏమైనా ఉంది అసలు మామూలుగా కాదు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు. అదిగోండి ఇది కూడా అంతే, జస్ట్ పైన స్క్వాప్ అలా చేయి అలాగంటే ఓపెన్ అయిపోద్ది వెనకాల, కార్ వెనకాల ట్రంక్ వచ్చేసి. దాని కూడా అమ్మ ఏంట్రా బాబు, ఏదో నిజంగా ఏదో జేమ్స్ బాండ్ మూవీ చూస్తున్నట్టు ఒక్క స్విచ్తో వెనకాల నుంచి మొత్తం బెడ్ అయిపోయింది చూసారండి. ఒకే ఒక స్విచ్ అదిగోండి, జస్ట్ ఆ ప్రెస్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి అన్నీ ఆటోమేటిక్గా. బాబా హైలైట్ కదా అసలు. ఏంటి అంత ఇంత టెక్నాలజీ అసలు. అంటే వీళ్ళ టెస్లా గురించి అండి ప్రాబ్లం అంతే. ఎందుకంటే ఇప్పుడు టెస్లా ఇండియాకి వస్తుంది కదా, వీళ్ళకి కుళ్ళుపోతూ యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళకి కుళ్ళు అక్కుర్స్ తక్కట్లేదు. సో దాని గురించి యాక్చువల్లీ వీళ్ళందరూ ఇన్ని టెక్నాలజీతో ఇన్ని కార్లు క్రియేట్ చేస్తున్నారు. కానీ టెస్లా లెవెల్ వేరండి నిజంగా. అది నేను నడిపాను టెస్లా, అది వేరే ఉంటుంది. ఇది నడిపాను, ఇది బాగానే ఉంది. కాకపోతే 70 లక్షలు 80 లక్షలు పెట్టి ఇది కొనుక్కోవడం కన్నా 30 లక్షల్లో 38 లక్షలతో 28 లక్షల నుంచి అది వచ్చేస్తుంది కారు టెస్లా. చూడండి మీరే చూడండి ఎలా ఉందో. కానీ ఒక్క రకంగా చెప్పాలంటే మాత్రం చాలా టెంప్టింగ్ ఉందండి కారు. ఆ డబ్బులే కానీ వాసిపోతాయి, కానీ కారు మాత్రం ఒక రేంజ్లో టెంప్టింగ్ మాట. సూపర్ అసలు 2 కాళ్ళు చాలట్లేదు. ఇలాంటి కారు ఉంటే భలే ఉండే అసలు. ఖచ్చితంగా అండి నేను నా యూట్యూబ్ మనీ పర్ఫెక్ట్గా వస్తే నా యూట్యూబ్ ఇన్కమ్తో నేను కొనుక్కున్న కారు ఇదేనండి. అంత నచ్చేసింది. అదిగోండి ఆ పైన ఉంది, తనే రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట. ఫేస్ ఇండికేషన్ అన్నీ ఉన్నాయి తనకి, ఫింగర్ ప్రింట్. జస్ట్ దగ్గరికి వెళ్తే ఓపెన్ అవుతుంది. ఏదన్నా ఆబ్జెక్ట్ కానీ ఏదన్నా మనం పార్కింగ్ చేస్తున్నప్పుడు ఏదన్నా దగ్గరికి అంటూ వస్తే ఆటోమేటిక్గా కారు అది కదే జరుగుద్దంట. హైలైట్ కదా. ఇప్పుడు మనం మెయిన్ జేమ్స్ బాండ్ టెక్నాలజీ కారుకి వచ్చేవండి. ఇదండి ఆరెంజ్ కలర్లో మీకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ 80 లక్షలండి. 80 లక్షలు 90 లక్షలు ఇది కారు వచ్చేసి. అది ఒక్క స్విచ్తో మొత్తం మూసుకోవడం తెరుచుకోవడం, ఆ డోర్లు అన్నీ ఎన్ని పడితే అంటే మనం స్విచ్తో ఏ డోర్ ఓపెన్ అవ్వాలంటే ఆ డోర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఏ డోర్ మూసుకోవాలంటే ఆ డోర్ మూసుకుంటుంది. ఇంకా మీరు చూడండి అసలు ఎలా ఉందో చూడండి, లోపల ఎంత లగ్జరీగా ఉందో చూడండి మీరే. ఆ సీట్లు ఏంటి, ఏదో ఏరోప్లైన్, అదే హెలికాప్టర్లో ఉన్నట్టుందండి నిజం చెప్పాలంటే. చూసారా వెనక అమ్మ 7 సీటర్ అండి. అసలు అనుకోలేదు నేను అసలు. ఎస్యూవి ఇది వచ్చేసి ఒక్క ఛార్జ్తో కనీసం 400 to 500 కిలోమీటర్లు వెళ్తుందంట. కానీ మ్యాక్సిమం వచ్చేసి 800 కిలోమీటర్ల దాకా ఉందన్నమాట. 800 కిలోమీటర్ల దాకా ఉందన్నమాట. అదిగోండి ఒక్క స్విచ్తో కార్లు అదే వాటికి అవే వెనక ఎదరికి రావడం వెనక్కి వెళ్ళడం. అంటే మనం జరుపుకో అక్కర్లేదు ఏమి. చూడండి అది నుంచున్నా ఏం ప్రాబ్లం లేదు. అంటే వెళ్తున్నప్పుడు నుంచున్న ప్రాబ్లం లేదు. పైన డోర్ అలా ఓపెన్ అవుతుంది అన్నమాట నుంచున్నప్పుడు. పైగా కూర్చోడానికి వెనకాల కూర్చోడా కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది యాక్చువల్లీ కార్ వచ్చేసి. మీకైతే ఏమనిపించిందో కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నాకైతే కళ్ళు జిగేలు అన్నమాట ఇది చూస్తే మాత్రం. కాబట్టి టెస్ట్ రైడ్కి అడిగాను. కాకపోతే ఇప్పుడు టెస్ట్ రైడ్కి అది అలౌ చేయరంట. ఎందుకంటే టెస్ట్ రైడ్ చేసేది ఆల్రెడీ అక్కడ లేదు. అంటే మన టెస్ట్ రైడ్ ఈరోజు చేయాలంటే వారం నుంచి అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి ఎవరికో ఇవ్వాల్సిన కారు అక్కడ ఉంది. మాకు ఆ ఓనర్ని అడిగి పర్మిషన్ అడిగి నేను వీడియో చేస్తున్నాను. సో టెస్ట్ డ్రైవ్ అంటే కష్టం ఈరోజు చేయలేకపోయాను. కాకపోతే ఇంకో చిన్నదైతే చేశాను. ఇదిగోండి ఎదర ఒక ఎల్సీడీ, పక్కన ఒక ఎల్సీడీ, అవతలేపు ఒక ఎల్సీడీ, కిందో ఎల్సీడీ. వామ్మో మీరు చూసారు అసలు ఎన్ని ఎల్సీడీలు ఉన్నాయి అసలు. కింద పైన ఎక్కడ పడితే అక్కడ ఎల్సీడీలే. నాకైతే పిచ్చెక్కిందండి మామూలుగా కదా అసలు. ఇలాంటి కార్లు ఇండియాలో ఉంటే రేంజ్లో అండి. కాకపోతే చూడడానికి ఇంత బాగుంది, ఎలా రన్ అవుద్దో తెలియదు. కానీ జీపీఎస్ చూసారు ఎంత పొడవున ఉంది. ఆ పక్కన చూడండి సినిమాల కార్లకి. అది నాకు ఒకటే డౌట్ వచ్చింది, అది ఏమన్నా స్క్రీన్ గట్టిగా ఉంటే మరి ఎయిర్ బ్యాగ్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే. ఆ స్క్రీన్ చాలా మెత్తని స్క్రీన్ అంట. ఎయిర్ బ్యాగ్ దానికి ప్రాబ్లం ఏమి ఉండదంట. చూడండి ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుంది చూడండి. ఒకే క్లిక్ టిప్ అంటే చాలు మొత్తం ఓపెన్ అవుతాయి. మీరే చూడండి ఒకసారి ఎలా ఓపెన్ అవుతుందో. నాకైతే పిచ్చెక్కేసిందండి అసలు ఈ కారుని చూసి.
ఇలాంటి కారు అమ్మ ఒక్క స్విచ్తో చూడండి ఏదో ఏదో సినిమాల్లో చూసాను ఇదివరకు ఎప్పుడో చిన్నప్పుడు గ్రీక్ వీరుడు అని ఇది నాగార్జున గారి మూవీ మాట అందులో ఒకటి ఇలాగే స్విచ్ నొక్కితే అలా ఎగురుతుంది అది వెనకాల ఇలా వస్తాయి వింగ్స్ కింద ఆ టైప్లో అనమాట అంటే స్పోర్ట్స్ కార్ లాంటి మెంటాలిటీ అంటే చూడడానికి ఇంకా స్విచ్ల్లోంచి ఆపరేషను ఇంకా పెట్రోల్ ధరే ఉండదు ఇంచక్క నడుచుకుంటూ వెళ్ళొచ్చు చాలా చెప్పాలంటే చాలా బాగుందండి కారు కాకపోతే మాత్రం రేటు మాత్రం వాచిపోతుంది కానీ చైనాలో టాపెస్ట్ ప్రయారిటీగా ఇప్పుడు సెల్ అవుతున్న కారు వచ్చేసి మీకు నెక్స్ట్ చూపిస్తాను మీరు ఇదనుకోవటం మాత్రం తప్పండో చాలా లీస్ట్ సెల్లింగ్ ఎందుకంటే చాలా కాస్ట్ ఇది వచ్చేసి దానికన్నా కొంచెం తక్కువ అంటే ఇదేంటంటే మామూలు చిన్న కార్లో మన అంబాసిడర్ కార్లో ఉంటుంది చూడడానికి కొంచెం జస్ట్ ఛార్జర్ పెట్టుకోవడం వెళ్ళిపోవడం ఈరోజు 200 కిలోమీటర్లు వెళ్తుంది అన్నమాట కొంచెం లగ్జరీస్కి లుక్ ఉంటుంది ఇదేంటంటే అందరూ ఇంటి దగ్గర నుంచి 2-3 కార్లు ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా ఇంకో కారు కొనుక్కొని జస్ట్ అలా పెట్టుకుంటారు అంటే దగ్గరికి వెళ్ళాలి వాటికి వీటికి ఎందుకంటే ఇదేమంటారు ట్రాఫిక్లో ఆగిపోతాయి కదండి కార్లు దాని గురించి ఇదే వచ్చేసి అది ఇప్పుడు టాపెస్ట్ సెల్లర్ ఇన్ చైనా ఇది అందరికన్నా టాపెస్ట్ సెల్లర్ అనమాట చూడు మేము వెనకాల కూర్చున్నాం మొత్తం 4 సీటర్ ఇది వచ్చేసి వెనకాల కూర్చున్నాను నేను వెనకాలగా నాకైతే సరిపోయిందండి బాగానే ఉంది నాట్ దట్ మచ్ కాంప్లికేటెడ్ ఇట్స్ ఫైన్ కెన్ డ్రైవ్ ఫర్ సమ్ టైమ్ అయితే మీ డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం ఏ ప్రాబ్లం ఉండదండి ఇద్దరికి మాత్రం వెనకాల మాత్రం కొంచెం టైట్గా ఉంది కొంచెం లెగ్స్ వాటి దగ్గర కానీ ఒక్కళ్ళు కూర్చుంటే మాత్రం అసలు ప్రాబ్లం లేదండి మేము ఇద్దరం కూర్చున్నాం తను సన్నగా ఉంది కాబట్టి పర్లేదు ఇప్పుడు నేను డ్రైవ్ చేసి చూద్దామండి అసలు ఎలా ఉందో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేయమన్నాడు ఆడికి ఏమో తెలియట్లేదు నాకు డ్రైవింగ్ వచ్చినా బాబు అన్న పాపం చాలా ఇబ్బంది పడ్డాడు పాపం కానీ అంటే వాళ్ళకి ఇప్పుడు దాకా ఫారినర్ ఎవరో డ్రైవ్ చేయలేదంట మనమే డ్రైవ్ చేసాం సో ఆయన కొంచెం జాగ్రత్తలు చెప్తున్నారు ఇలా ఇదే అదే అని చెప్పేసి అదేంటో చిన్న బొమ్మ నాకు నిజంగా చెప్పనండి ఏదో తిరణాల్లో బొమ్మ కర్ణ ఫీలింగ్ వచ్చిందండి దీన్ని నడుపుతుంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది సౌండ్ లేదు ఏమీ లేదు వెళ్ళిపోతుంది అంతే అలాగా కారు మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి నిజంగా నాకైతే భలే అనిపించిందండి ఇలాంటి ఫీలింగ్ మళ్ళీ రాదండి నిజం చెప్పాలంటే ఎందుకంటే మీరే చూడండి ఒకసారి అసలు సౌండ్ లేదు ఏమీ లేదు ట్రాఫిక్ జామ్ అనుకుంటే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ట్రాఫిక్లో ఆగిపోయింది ఒక మ్యాక్సిమం ఏమవుద్దంటే మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే పెట్రోల్ కాలిపోతుంది పెట్రోల్ ఇదనుకోండి అలా స్టేబుల్గా ఉంటుంది అన్నమాట సో మనకి దగ్గర తిరగడానికి ఒక ఊర్లో కొంచెం ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడానికి పార్కింగ్ అట్లా పెట్టుకోవడానికి ఇలాంటి కారు ఉంటే అంటే ఈ కార్ వచ్చేసి సెకండ్ కార్ కింద మన అంటే ఫస్ట్ మన మెయిన్ కార్ ఒకటి ఉండి ఇది ఉంటే సెట్ అవుద్దండి కానీ దీన్నే మెయిన్ కార్గా కొనుక్కుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అండి ఎందుకంటే ఛార్జింగ్ గురించి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి 80 to 100 కిలోమీటర్లు వెళ్తుంది అంతేనండి కానీ నాకైతే భలే నచ్చిందండి మీకేమనిపించిందో కామెంట్స్లో గట్టి చెప్పండి ఎందుకంటే ఇండియాలో కూడా వచ్చాయని విన్నాను సో ఇండియాలో వచ్చిన కార్ల గురించి మీరు నాకు కొంచెం చెప్పండి నేను కూడా చూస్తాను ఎందుకంటే మా మమ్మీ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ఇండియాలో వాళ్ళని బ్యాటరీ కార్ వస్తే సో మీకేమనిపించిందో చెప్పండి ఇక్కడ ఉన్నాయి చూడండి 3 ఉన్నాయి చూడండి 3 వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ అనమాట ఇది వచ్చేసి సూపర్ ఛార్జర్ ఇది నార్మల్ ఛార్జర్ ఇది ఎక్స్ట్రా సూపర్ ఛార్జర్ అంటే మనకి పెట్రోల్లో పవర్ పెట్రోల్ నార్మల్ పెట్రోల్ ఎలా ఉంటుందో ఈ చివరిది బ్లాక్ కలర్స్ వచ్చేసి అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కామెంట్స్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ మంచి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి ఫీవర్ ఇంకా అడ్వెంచర్ స్టార్ట్ చేస్తానండి మళ్ళీ సో అంటిల్ నెక్స్ట్ వీడియో మీ రాజేష్ జై హింద్